బడ్జెట్లో సూపర్ 6 హామీలను తుంగలో తొక్కారని, ఆ పథకాలకు నిధులు కేటాయింపు చేయకుండా జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తల్లికి వందనం పథకంలో 83 లక్షల మంది విద్యార్థులకు 12,450 కోట్ల రూపాయలు ఇవ్వాలని, కానీ అందులో సగం నిధులు కూడా ప్రభుత్వం బడ్జెట్లో పెట్టలేదని, ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. తల్లికి వందనం అంటే ప్రతి తల్లికి ఇది మదర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ నుంచి చైల్డ్ సెంట్రిక్ ప్రోగ్రామ్గా మేము చేస్తామని చెప్పి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈ విధంగా ఈ రాష్ట్రంలో సుమారు 83 లక్షల మంది పిల్లలు, అంటే 10వ తరగతి వరకు బడికి పోతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్తే సుమారు అంటే 12,450 కోట్ల రూపాయలు కావాలి ఆ ఎకరానికి. వారు కేటాయించినటువంటి కేటాయింపులు కేవలం అందులో సగం కూడా లేదు, అందులో సగం కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం బడ్జెట్ డాక్యుమెంట్లో. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఎన్నికలప్పుడు చెప్పేది వేరే ఉంటుంది, అమల్లో వేరే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. అలాగే నైజం ఆ యొక్క ఓడమల్లన్న బోడెమల్లన్న సామెత కరెక్ట్గా అతికినట్టు దీనికి సరిపోతుందనే విషయం మళ్ళీ ఒకసారి నేను మనం చేస్తూ ఉన్నాను.